అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణికి బహుళ పాస్పోర్ట్లు ఉన్నాయని ఆరోపించిన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. గౌహతి హైకోర్టు ఈ నెల 24 ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పవన్ ఖేరాపై వచ్చిన ఆరోపణలు విచారణకు సంబంధించిన అంశాలని, అరెస్టు ద్వారా ఆయన్ను అవమానించాల్సిన అవసరం లేదని న్యాయవాది అభిషేక్ సింఘ్వి అన్నారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో కొన్ని బెయిలబుల్ అని, మరికొన్నింటిలో అరెస్టు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అస్సాం ప్రభుత్వ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పవన్ ఖేరా పిటిషన్ను వ్యతిరేకించారు. సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు చెందిన నకిలీ మార్ఫింగ్ చేసిన పాస్పోర్ట్ కాపీలను చూపించారన్నారు. పరారీలో ఉంటూ వీడియోలు విడుదల చేశారని, సీఎం సతీమణికి బహుళ పాస్పోర్ట్లు ఉన్నాయనే ఆరోపణలు అవాస్తవమని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.